జనరల్‌గా మనం ముక్కుతో గాలి తీసుకుంటూ ఉంటాం. కానీ కొంతమంది పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తే నోరు ఓపెన్ చేసి పడుకుంటారు. నోటితోనే గాలి తీసుకుంటూ ఉంటారు. సో, అది ఎందుకో మనం ఈరోజు తెలుసుకుందాం. ఐయామ్ డాక్టర్ శాలిని కోదాటి, పీడియాట్రిక్ డెంటిస్ట్, విశాఖపట్నం. యూజువల్‌గా ద మోస్ట్ కామన్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటే నాసోఫారింజియల్ పాత్‌వే అంటాం. అంటే ఏంటంటే గాలి తీసుకునే ద్వారం ఏదైతే ఉందో అందులో ఏమన్నా అబ్‌స్ట్రక్షన్స్ ఉంటే గనక వాళ్ళు నోటితో గాలి తీసుకుంటారు. లైక్ ఏమన్నా ఎన్‌లార్జ్డ్ ఎడినాయిడ్స్ ఉన్నా, ఎన్‌లార్జ్డ్ టాన్సిల్స్ ఉన్నా గానీ అలా నోటితో గాలి తీసుకుంటారు. అది కాకుండా నాసల్ సెప్టల్ డీవియేషన్స్ ఏమన్నా ఉన్నా గానీ నోటితో గాలి తీసుకుంటూ ఉంటారు. సో, ఇలా నోటితో గాలి తీసుకునే పిల్లల ముఖం ఎలా ఉంటది అని అంటే గనక ఎలాంగేటెడ్‌గా లాంగ్ ఫేసెస్ ఉంటాయి వీళ్ళకి యూజువల్‌గా. అండ్ దీనివల్ల వచ్చే డెంటల్ చేంజెస్ ఏంటి అంటే గనక చాలా ఎక్కువ సలైవరీ ఎక్కువ నోటితో గాలి తీసుకోవడం వల్ల సలైవరీ ప్రొడక్షన్ అనేది అంటే సలైవా అంటే ఉమ్ము ప్రొడక్షన్ అనేది బాగా తగ్గిపోతుంది ఈ పిల్లల్లో. దానివల్ల ఉమ్ము ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల నోట్లో అంత డ్రైనెస్ బాగా ఎక్కువైపోయి వాళ్ళకి క్యావిటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అదే కాకుండా వీళ్ళకి దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇది కాకుండా సెకండ్ వన్ వాళ్ళకి ఎత్తుపళ్ళు రావడం గానీ, లేదంటే ఓపెన్ బైట్స్ రావడం గానీ ఈ మౌత్ బ్రీతర్స్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. దీన్ని మనము ఎయిదర్ అలైనర్స్‌తో కానీ, బ్రేసెస్‌తో కానీ కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ సచ్ కంటెంట్ ఫాలో అస్.